నా పేరు బుర్రి శ్రీనివాస్ యాదవ్. నేను మా నాయనమ్మ కానించి నేను పుట్టక ముందు నుంచి మేము కాంగ్రెస్ పార్టీ. ఇంతమంది ఇన్ని పార్టీలు మారినా మేము మారలేదు మా ఊరు నుంచి. అయితే గత చంద్రబాబు గారు సీఎం ఉన్నప్పుడు కూడా మాకు ఇల్లు అడిగితే, మా నాన్నగారు ఇల్లు అడిగితే ఏమన్నారు, మీరు కాంగ్రెస్ పార్టీ, మీరు మా తెలుగుదేశం కండ కప్పుకోండి, మల్లయ్య గారు తెలుగుదేశం కండ కప్పుకో మీకు ఇల్లు ఇస్తామని టీడీపీ వాళ్ళు చెప్పారు. చెప్పిన మా నాన్న నా ప్రాణం పోయినాయిలే కానీ ఈ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా, బతికిన కాంగ్రెస్ పార్టీ, చచ్చిన కాంగ్రెస్ పార్టీ అనేది మా నాన్న. అయితే ఆయన మాకు ఇల్లు లేదు, ఎప్పుడైనా మేము అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాం. మొన్న 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పాలన చేసింది. ఏ ఊళ్ళో ఒక ఇల్లు కానీ కూడా ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్ వాడు ఎక్కడ ఇచ్చినా డబుల్ బెడ్రూమ్ యాడ ఇవ్వలేదు. ఆయన 24 గంటలు కరెంట్ అని చెప్పడమే కానీ చెప్పి కూడా 18 గంటలు 20 గంటలు అలా కూడా కట్టింగ్లు పోను అయి అదే శానాపూర్ సైడ్ మీద నేనే తిరుగుబాటు చేసి ఇక్కడ రైతులను పిలిచి ఈ నేడించల మండలంలో ఇక్కడ దిశించల సబ్ స్టేషన్ దగ్గర అడ్డగించి ఆయన మీద దాని చేత అది V6 కూడా వచ్చింది. అట్లా నడిచింది. మేము కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూనే ఉన్నాం. ఈ కార్యకర్త నుంచి నేను చిన్నపిల్లల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అంటే నాకు ప్రాణం. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అంటే 6 గ్యారెంటీలు చేస్తుంది. ఇప్పటికే 2 గ్యారెంటీలు అయిపోయింది, 3 గ్యారెంటీలు అయిపోయినాయి. ఏది ఆరోగ్యశ్రీ 10 లక్షలు అది అయిపోయింది. ఉచిత విద్యుత్ ప్రతి ఇంటికి 0 బిల్లు అది అయిపోయింది, 2 అయిపోయినాయి. మళ్ళీ 3వది ఈ మహాలక్ష్మి పథకం అనేది అది కామన్ అవసరం ఉంది అని చేస్తారు. ఉచిత బస్సు 3 అయిపోయినాయి. ఇంక మిగతావి కూడా ఉన్నది ఇంకా 3 గ్యారెంటీలు. ఆ 3 గ్యారెంటీలు కూడా 3 సంవత్సరాల్లో 3 గ్యారెంటీ కూడా అయిపోద్ది. ఈ తొందరపడాల్సిన అవసరం లేదు. కేసీఆర్ కంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కొంచెం కొన్ని మన రాష్ట్ర బడ్జెట్లు కూడా వెనకబడి ఉన్నా కానీ ఆ రేవంత్ రెడ్డి గారు మన మంత్రులు అంతా తట్టుకొని నిలబడి వాళ్ళందరూ సమృద్ధిగా నడిపిస్తున్నాడు. మా నీటిపారుదల శాఖ మంత్రి నీటి గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొత్తం ఈ హుజూర్నగర్ నియోజకవర్గానికి అయితేంది, ఈ సూర్యాపేట జిల్లాకి అయితేంది మొత్తం నీటిని ఎట్లా సమకూర్చాలి, ఏనంగా కాలువల ద్వారా నీళ్ళు రప్పియాలి, రైతులకు ఎట్లా పంటలు పండియాలి, రైతులను ఎట్లా ముందుకు తీసుకురావాలి అనేది చూస్తున్నారు. రేపు ఆగస్టు 15 గల రైతు రుణమాఫీ కూడా అయిపోద్ది. అది 4 గ్యారెంటీ కూడా అయిపోద్ది. మిగతా ఉండే 2 గ్యారెంటీలు, ఆ 2 గ్యారెంటీలు కూడా గత వచ్చే 2 సంవత్సరాల్లో నెరవేరుస్తారు. అది అవుతుంది. అదే కాకుండా మా నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ మూసికి అది ఉంది కదా, మెయిన్ రిజర్వాయర్ పోద్ది కదా, ఖమ్మం పోయే కాలువకి లిఫ్ట్ వేసి అందులోకి వేస్తే మన సూర్యాపేట జిల్లా అయితేంది, మన ఖమ్మం జిల్లా అయితేంది స్వస్థశ్యామలం అవుతుంది. ఈ కార్యకర్త కాంచి యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు దాకా చేసిన, ఇప్పుడు జిల్లా స్థాయిలో నాయకత్వం వహిస్తున్నా. జిల్లాలు కూడా యూత్లో ఇస్తుంటే నాకు 38 సంవత్సరాలు వచ్చినాయని చెప్పి నేను కూడా ఇంకా యూత్ దాంట్లో సభ్యత తీసుకోలేదు. యూత్ కాంగ్రెస్లో జిల్లా స్థాయిలో ఇస్తూ ఉన్నాడు. అది కూడా మా ఉత్తమ్ సార్ గారు సహకారాలతో ఏదో పదవిలో నడుస్తా. రేపు గ్రామ స్థాయిలో సర్పంచ్ చేయాలనే ఆలోచనతో ఉన్నా. కాబట్టి నేను పేదవాడిని, నాకున్నది ఎకరం పొలం, ఇంద్రమ్మ ఇల్లు, ఇంద్రమ్మ పొలమే ఉంది నాకు. ఆ పట్ల ఇంద్రమ్మ గారు పంచించిన పొలమే, అదే ఎకరం పొలం, అదే ఇల్లు. రేవంత్ రెడ్డి మన రాజశేఖర రెడ్డి గారి ఆయంలో కట్టుకున్న ఇల్లు నాకు ఇది అట్లన్నమాట. అయితే జనాలు కూడా అంటారు, పేదోళ్ళు సర్పంచ్ నీకు ఉండని సర్పంచ్ అవుతావు, ఎట్లా గెలుస్తావు, నీకు గెలుస్తావా చేస్తావా అని. మన ఖానాపూర్ భోజం పటేల్ అని ఒక ఎమ్మెల్యే సాదా సీదా మనిషి ఎమ్మెల్యే అయింది. కాంగ్రెస్ పార్టీలో అంత గౌరవం ఉంటుంది. పేదోనే తీసుకొచ్చి వాళ్ళు గెలిపించుకునేంత ఉంటుంది. దీనికి తోడు మా మండల నాయకులు, జిల్లా నాయకులు, మా సార్ ఉత్తమ్ సార్ సహకరిస్తారని నేను నమ్ముతున్నాను, గుర్తింపు ఇస్తారని నమ్ముతున్నాను. అట్లాగని సార్, గత బీఆర్ఎస్ పాలనలో ఈ గ్రామం ఎలాంటి అభివృద్ధిని నోచుకుంది? ఈ బీఆర్ఎస్ పాలనలో మా దిశించల గ్రామంలో ఏ అభివృద్ధి జరగలేదు. ఈ ఎన్ని సీసీ రోడ్లు ఎన్ని చేసినాం, ఈ చేసిన బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినట్టు అది కేంద్ర గవర్నమెంట్ నిధులు, కేంద్ర గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులతోనే ఈ డెవలప్ చేసిరండి. ఇప్పుడు దాకైతే వాళ్ళ సొంత మన రాష్ట్ర బడ్జెట్తో అయితే నిధులు ఏం లేదు, ఏం చేయలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉంది. అందువల్లనే కేసీఆర్ పార్టీ కూడా బీఆర్ఎస్ పై మళ్ళీ టీఆర్ఎస్ కొత్తదేమో, బీఆర్ఎస్ అనే మాట అయితే ఉండదు.
ఆయన ఏదో దేశంలో పోవాలి చేయాలని టీఆర్ఎస్ని తీసి బీఆర్ఎస్ ఎప్పుడు పెట్టినో అప్పటి నుంచి ఆయన పతనం అయింది. ఆయన పార్టీ పతనం అయింది. ఇంక ఆయన అసలు రేపు గాక ఉంటే బీజేపీ కాంగ్రెస్కి పోటీ ఉంటుంది, కానీ ఈ బీఆర్ఎస్ ఉంటుందని కూడా గ్యారెంటీ లేదు. అదుడికే కేసీఆర్కి నిద్ర కూడా పట్టట్లేదు. ఇప్పుడు ఆయన మన తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక ఈ ఇన్నాళ్ళు నిరుద్యోగులని 10 ఏళ్ళు ఒక్కళ్ళు కూడా బయటకు వెళ్ళాయి. ఇలా రేవంత్ రెడ్డి అన్ని ప్రణాళిక ఏర్పాటు చేసి ఇలా నిరుద్యోగులని ఎట్లా ముందుకు తీసుకోవాలి, ఉద్యోగాలు ఎట్లా చేయాలి, ఏం చేయాలని ప్రణాళిక ఇస్తుంటే సలహాలు ఇచ్చి ఇట్లా సార్ అని కొంచెం చెప్పేది చెప్పి ఒకరిని రెచ్చగొట్టి తోలుతుంది కేసీఆర్. మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఇట్లా చేయి, ఇట్లా చెందండి, ఇట్లా చేయని చెప్పాలి, సలహాలు ఇవ్వాలి. కానీ సలహాలు ఇవ్వకోకుండా కాలుపట్టి గుంజి కింది గుంజి ఏదో బదనం చేసి మళ్ళీ ఫస్ట్ తెలంగాణ రాముందుకి ఎట్లా గొడవలు చేసిండో ఇప్పుడు వాటిని గొడవలు సృష్టించాలని ఏదో చేస్తుండు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళు అట్లా చేస్తారు. కానీ వాళ్ళ పప్పులు జనాలు నమ్మరు, వాళ్ళ మాటలు ఎవరు వినరు. అది కాదు పోదు. అలానే రానున్న సర్పంచ్ ఎన్నికలలో మీరు మీ గ్రామ ప్రజలకు కానీ, మీ మండల ప్రజలు కానీ, మీ జిల్లా ప్రజలకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? నేను టీఆర్ఎస్ వాళ్ళే కానీ సిపిఎం వాళ్ళు కానీ ప్రతి ఒక్కరిని కలుపుకొని అయ్యా ఇట్లా మీ 10 ఏళ్ళు చేసి మీ పార్టీ 10 ఏళ్ళు ఉన్నా కానీ మేము ఎన్నడూ వచ్చి గొడవలు చేసి అది ఇదేనండి మీరు చేసిన కార్యక్రమాలు మేము విమర్శించలే. ఏది కరెంట్ ఒకేసారి లాస్ట్ మూమెందాల మేము 24 గంటలు ఇస్తున్నప్పుడు విమర్శించిన కానీ ఫస్ట్ నుంచి మేము 4 ఏళ్ళు కూడా 9 ఏళ్ళు కూడా మేము ఏం మాట్లాడలేదు. చూసుకుంటూ చేస్తాం కానీ ఎదురు వాదనలు వేసుకోలే, ధర్నాలు చేయలే, ఇట్లా చేయలేదు. ఇప్పుడు కూడా మేము అందరు కలిసి కట్టుగా ఉన్న గవర్నమెంట్ని కొంచెం మన రాష్ట్రం డెవలప్ చేసుకుందాం. గవర్నమెంట్కి సహకరించి మన ప్రభుత్వానికి అందరూ సహకరించి కలిసి కట్టుగా ఈ 5 ఏళ్లలో డెవలపింగ్ చేసుకుందాం. చూడి 5 ఏళ్ళు చూస్తే మా గవర్నమెంట్ ఎట్లా చేస్తుంది అనేది పబ్లిక్ కూడా అర్థమైంది, నిరుద్యోగులు కూడా అర్థమైంది. సంవత్సరం కాలే ఇప్పటికీ 9 నెలలు అయింది అధికారం వచ్చి. 8 నెలలు 9 నెలలు అవుతుంది. 9 నెలలనే 9 సంవత్సరాలు చేసిన అడిగినట్టు అడిగితే అది కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్క కార్యకర్తని ప్రతి ఒక్క నాయకుడు కలుపుకొని పోతాను. నేను ప్రతి పక్షాలతో కూడా మేమేకమై నడుచుకుంటా కలిసి వాళ్ళతో సమృద్ధిగా నడుచుకుంటూ పోతున్నాను. అట్లాగనే సార్ మీరు కూడా ఒక యాదవులు, మరి యాదవులకు గొర్రెల పంపిణీ ఎన్ని యూనిట్లు జరిగింది, ఎంతమంది లబ్ధిదారులకు? లేదండి, గొర్రెల యూనిట్ అంటే మా ఊళ్ళో ఉన్నది 130 కడప ఉంది. అయితే 30లో అయితే ఏం చేసిండు 50% ఇస్తాడు. 50% ఇచ్చింది కానీ అది అంటే బక్కగూడులు అవి ఇచ్చి మొత్తం అవి తీసుకొస్తూనే చచ్చిపోయినాయి. కొద్దిమందికి మాకైతే ఎవరికి రాలేదు, మాకు ఇవ్వలేదు. ఈ 50% ఇవ్వలేదు, చేయలేదు. అది లబ్ధి పొందిన కూడా ఏం లేదు. మొన్న మా మామ దామచర్ల మండలం డీడీలు కట్టిరు. డీడీ కడితే ఆ డీడీ పోయింది కానీ ఇంత డబ్బు రాలే. ఆ డీడీకి గూడ్లు రాలేదు. మొత్తం గవర్నమెంట్ మారింది, చేతులు ఎత్తేసారు. అది అంతా వాళ్ళ అధికారుల జోబులు నిండినాయి. ఇప్పుడు గొడ్ల డాక్టర్లు వాళ్ళు పోవడం, వాళ్ళ కమిషన్ల మీద దండాల మీద చేసుకోవడం. కేసీఆర్ వల్ల ఆ డాక్టర్లు బాగుపడ్డారు కానీ గొడ్ల యాదవులు మాత్రం ఏం బాగుపడలేదు. యాదవులని చూపించేది తలసాని శ్రీనివాస్ యాదవ్, బోలమూల యాదవ్ పేరుకి యాదవులని చూపించింది కానీ యాదవులకి ఎవరికి పెద్ద గుర్తింపు ఇవ్వలేదు. తలసాని శ్రీనివాస్ యాదవ్కి ఇచ్చినాము. మన కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా అనిల్ కుమార్ యాదవ్కి దేశ స్థాయిలో ఇచ్చిండు కాంగ్రెస్ పార్టీ. ఇంకా యాదవులకు ఎన్నో పదవులు ఇస్తారని మేము ఆశిస్తున్నాం. యాదవులను ముందుకు తీసుకెళ్తాడు, అది ఉంది. ఈ మన రాష్ట్రంలో డెవలప్ కావాలంటే యాదవ్లో 1-2 పదవులు అయితే ఖచ్చితంగా వస్తాయని నమ్ముతున్నాను. అయితే అట్లాగనే సార్ ఈ యాదవులకు అన్యాయం జరిగిందని చెప్పేసి గత పాలకులు చేస్తారు. కాంగ్రెస్ పాలనలోనన్నా న్యాయం జరుగుతుందా? జరుగుతుందండి, యాదవులకి న్యాయం జరుగుతుంది. మన ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే ఉంటుంది గుర్తింపు. యాదవులకి గుర్తింపు అనేది కాంగ్రెస్ పార్టీ ప్రతి స్టేట్లో ప్రతి రాష్ట్రంలో దేశం మొత్తాన్ని కూడా యాదవులకు గుర్తింపు వస్తుంది. ఏం లేదు, అది అక్కడ మోడీ కాదు. ఆ మోడీ 10 ఏళ్ళు చేసింది కానీ ఈ జనాలు ఏంటంటే ఆయన రామ మందిరం కట్టిండు మన అక్కడ అంటారు. కానీ మన ఊళ్ళో ఉన్న మందిరాలు పడబడుతున్నాయి. మేము ఊళ్ళో ఉన్న మందిరం డెవలప్ చేసుకోలేకపోతున్నాం. ఒక ఊళ్ళో గుడికి అంటే ఒక్కడు 10 రూపాయలు ఇయ్యరు. మన ఆయన దేశంలో కట్టే రామ మందిరానికి ఇస్తాం కానీ ఊళ్ళో గుళ్ళకి ఇచ్చి ఊరిని డెవలప్ చేసుకున్నాం లేదు. ప్రతి ఒక్క వ్యక్తి సొంత ఊళ్ళో గుడికి డెవలప్ చేసుకునేటట్టు చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నా తరఫున ముందు ఊళ్ళో బాగుపడాలి, మన గ్రామం నుంచి ఎదగాలి. భక్తి
గ్రామం లేని భక్తి దేశం కానించి ఆడించి రావాలంటే వస్తుందా? ఇక ఊళ్ళో మన మందిరాలు గుళ్ళు అవన్నీ డెవలప్ చేసుకున్నాకనే పోవాలి. ఆ మోడీ ఏదో ఇట్లా చేస్తుండ్రు అది చేస్తున్నట్టు, కానీ ఈ జనాలు ఏంటంటే ఈ కాంగ్రెస్కి అర్థం చేసుకోలేక ఆ, డెవలప్ చేస్తుందా చేయదా, మోడీ చేస్తా, మోడీ 10 ఏళ్ళు కూడా మనకి ఇచ్చింది ఏం లేదు, రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వట్లేదు. ఈనాడు కేసీఆర్ రాష్ట్ర నిధులు కూడా, గ్రామ పంచాయతీ నిధులు కూడా ఆయన తీసుకొని ఎమ్మెల్యేల ద్వారా ఆయన సొంత నిధులు వాడుకునేది. ఆయన చేసింది ఏం లేదు, అన్ని కేంద్రం చేసిన రోడ్లే, కానీ ఆ నిధులు పెట్టి నేను రాష్ట్ర నిధులు నా రాష్ట్ర నిధులు అని చెప్పుకుని, కానీ ఆయన కూడా డెవలప్ చేసింది ఏం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నెక్స్ట్ అయినా రాహుల్ గాంధీ గారు ఈ నాకు తెలిసిన వాడికైతే ఈ 5 ఏళ్ళు కూడా బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో నిలబడుతుంది, ఇంకేమో గ్యారంటీ లేదు. 2-3 సంవత్సరాలనే కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ పడిపోతుందని ఆలోచనలో ఉంది. అట్లాగని నిరుద్యోగుల గత పాలనలో ఎలాంటి ఉద్యోగాలు కానీ నియామకాలు లేవు. కాంగ్రెస్ పార్టీ అయిన నిరుద్యోగులను గుర్తిస్తుందా? ఇస్తుందండి, ఖచ్చితంగా ఇస్తుంది. ఇప్పుడు వచ్చింది సంవత్సరం కూడా నిండలేదు కదా, ఈ సంవత్సరం చూసినాక తర్వాతకైనా ఇప్పుడు ఆయన దృష్టి పెట్టేది సీఎం గారు, మా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, వీళ్ళందరూ ఇప్పుడు నిరుద్యోగుల మీదే ఎట్లా చేయాలి, ఎట్లా ముందుకు పోవాలి, ఈ పిల్లల భవిష్యత్తు ఏంది అనేది ఆలోచనతోనే ప్రణాళిక చేస్తున్నారు. ఆ ముందుకే వీళ్ళు యాడ్ చేస్తారో ఏడాది సక్సెస్ అయిద్దామని చెప్పి ముందరనే ప్రతిపక్షాలు గొడవలు చేయించడాలు, ధర్నాలు చేయించడాలు జరుగుతున్నది. ఇవన్నీ మానుకోవాలి. ఈ చూడండి, ఒక సంవత్సరం చూసి సంవత్సరాలు చూసి లేకపోతే కాలి 6 నెలలు 8 నెలలు కాలే, గవర్నమెంటే సెట్ కాలేదు. ఆడ ఒకటి కేసీఆర్ బడ్జెట్ కూడా 0 బడ్జెట్ ఉంచిపోయిండు. ఆడ ఇన్నాళ్ళు ఉన్న ముఖ్యమంత్రి పోయేటప్పుడు బడ్జెట్ కాస్తంతో కూర్చుంటూ ఉంచిపోయేది. ఈయన మొత్తం 0 బడ్జెట్ చేసిపోయిండు కేసీఆర్. ఆ 0ని ఇప్పుడు లేపాలంటే ఎట్లండి, జీతాలు అంటే ఆ బడ్జెట్ లేదా, అది లేకున్నా మా కాంగ్రెస్ గవర్నమెంట్ తట్టుకొని ఏదో ఒకటి చేసి జీతాలు ఇస్తుంది. ఆయన యొక్క కోకోపేట భూములు, ఆ భూమిని ఈ భూమిని అమ్ముకోకుండా ఇప్పటిదాకైతే ఏం భూమి ఉంచుకోలే. ఇంకా చెప్పలేము అలా, ఈ బడ్జెట్ లేకపోతే ఈ జీతాలు ఇప్పుడు మరుగుపోతాయి, కూడా అంతా అమ్మాల్సి వస్తుందేమో. కానీ ఇప్పుడైతే పోరాడుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే. ఇంతవరకు రూపాయి ఖర్చు పెట్టుకోకుండా బడ్జెట్ లేకపోయినా దాన్ని ఇట్లా ముందుకు వెళ్తుండండి. ఇదేం లేదు, చేస్తుంది. నిరుద్యోగులు కూడా న్యాయం జరిగిద్ది, అది నమ్మండి. సంవత్సరం చూడండి, ఇవి 2024 మే గల చూడండి, అప్పటికల్లా మీకు అయిద్దా కాదు అర్థమవుతుందండి. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. తొందరపాటు ఏ పని కాదండి, ఆలోచించాలండి. ఏదో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు చెప్పి మాటని ధర్నాలు గిన్నాలు అవి చేయొద్దండి. వాళ్ళ ఒక ఉద్యోగం వేసిరా 10 ఏళ్ళల్లో వాళ్ళు ఇచ్చిన 5% జాబ్స్, ఆడ 20% ఉండాల్సింది 5% ఇచ్చింది, 50% దీనిలే. ఇట్లుందండి పరిస్థితి. ఈ 50% కూడా వీళ్ళు నింపుతారు, చేస్తారు. గవర్నమెంట్ స్కూల్ కుంటుపడిపోయినాయి, ఊళ్ళల్లో స్కూల్ పోయి పిల్లగాళ్ళ అంటే చూడే వాళ్ళు లేరు. ఇలా గవర్నమెంట్ స్కూల్ డెవలప్ కావాలంటే మళ్ళీ అది టైం పట్టింది. రేవంత్ రెడ్డి గారు దానికో కృషి చేస్తున్నాడు, అవుతుంది. ఈ మంత్రులు కూడా ఫిలప్ చేస్తుంది, ఈ మంత్రులని.